హాయ్ వెల్కమ్ టు హఫీజ్ ఆర్థమెటిక్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు క్వశ్చన్ని చూడండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 30 రోజుల్లో, అదే పనిని బి 50 రోజుల్లో మరియు సి 40 రోజుల్లో చేయగలరు. ఏకి ఒక రోజు బి సహాయం చేస్తే మరుసటి రోజు సి సహాయం చేస్తే ఆ పని ఏ సమయంలో పూర్తి అవుతుంది? ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2022లో అడగడం జరిగింది. చూడండి, దీన్ని ఏ విధంగా చేస్తామంటే మనము ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఒక్కడే అయితే 30 డేస్లో చేస్తాడు. బి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు? 50 డేస్లో పూర్తి చేస్తాడు. సి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 40 డేస్లో పూర్తి చేస్తాడు. సో మనం మొత్తం పని యూనిట్ కావాలంటే ఈ మూడింటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. 30, 50, 40 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అంటే మనకు 600 అవుతుంది. సో ఇక్కడ ఎఫిషియన్సీ అంటే ఒక్కరోజు చేసే పని ఎంత అంటే 30ని దేంతో మల్టిపుల్ చేస్తే 600 వస్తుంది? 20తో వస్తుంది. 50ని దేంతో మల్టిపుల్ చేస్తే 600 వస్తుందండి? 12తో చేస్తే, అంటే ఒకరోజు చేసే పని అన్నట్టు బి. ఇక్కడ సి 40ని దేంతో మల్టిపుల్ చేస్తే మనకు 600 వస్తుంది? 15తో మల్టిపుల్ చేస్తే 600 వస్తుంది. ఇక్కడ చూడండి, అతను ఏమన్నాడు? ఒకరోజు బి సహాయం చేస్తే మరుసటి రోజు సి సహాయం చేస్తాడంట. సో మనకు 2 డేస్ చూడండి. ఫస్ట్ 2 డేస్ ఎవరు చేస్తుర్రు? ఏ మరియు బి. సెకండ్ డే ఎవరు చేస్తుర్రు? ఏ మరియు సి. సో ఫస్ట్ డే వర్క్ ఎంత? 20 + 12 ఎంత అవుతుంది? ఏబి ద్వారా 32 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ డే ఏ మరియు సి ద్వారా, ఏ 20 సి 15 ఎంత అవుతుంది? 35 అవుతుంది. సో ఫస్ట్ 2 డేస్ వర్క్ ఎంత అవుతుందండి? 32 + 35 చేస్తే మనకు ఎంత వస్తుంది? ఇక్కడ 67 వస్తుంది. ఇక్కడ 67 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ 2 డేస్. కానీ మనకి ఎన్ని యూనిట్స్ ఉంది? వర్క్ 600 ఉంది. సో 67ని మనం దేంతో మల్టిపుల్ చేస్తే మనకు నియర్లీ 600 వస్తుంది అంటే ఇంటూ ఇక్కడ 8 చేయండి. 8 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 536 యూనిట్స్ వరకు వస్తుంది. అంటే 8తో మల్టిపుల్ చేసినామంటే ఒక్క యూనిట్లో మన 2 డేస్ ఉంది అన్నట్టు. సో 8 × 2 16th డే వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 16th డే తర్వాత ఎవరు వస్తారు? 17th డే వరకు జరగాలి. 17th డే ఎవరు చేయాలి? ఫస్ట్ డేనేమో ఏబీ చేస్తారు, సెకండ్ డే ఏసీ, ఫస్ట్ డే ఏబి. సో ఆడ్ డేస్నేమో ఏబి, ఈవెంట్ డేస్ ఏసీ. సో 17th డే ఎవరు చేస్తారు? మనకు ఏబీ చేస్తాడు. సో ఏబీ ఎంత జరుగుతుంది? 32 వరకు జరుగుతుంది. ఎప్పుడు? 17th డే. సో ఎంత అవుతుంది మొత్తం? ఇప్పుడు మనకు 536 + 32 568 వరకు కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు? 17th డేలో. సో రిమైనింగ్ వర్క్ ఎంత? మొత్తం 600, 568 కంప్లీట్ అయింది. ఇంకా సో మనకు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 32 యూనిట్స్ ఉంది. ఇది ఎప్పుడు జరగాలి? 18th డే జరగాలి. సో ఎవరు చేయాలి దీన్ని? ఏసీ. సో ఏసీ ఎంత? ఇక్కడ మనకు 20 + 15 35. సో 32/35. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 1732/35 డేస్ అవుతుంది. సో ఎక్కడుందండి ఆప్షన్? అది 1732/35 డేస్. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ మనకు పీవైక్యూస్ ఎస్ఎస్సిలో ప్రీవియస్లో జరిగినాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీ ప్రిపరేషన్కి ఎంతగానో సహాయకారిగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మళ్ళీ ఇప్పుడు. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ, బి మరియు సి ఒక పనిని వరుసగా 20 రోజుల్లో మరియు 30 రోజులు మరియు 60 రోజుల్లో చేయగలరు. ఏ రోజు పని చేస్తే మరియు ప్రతి 3వ రోజు బి మరియు సి కూడా ఏతో కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది? సో ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ 2023లో అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 డేస్లో చేస్తాడు. బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 30 డేస్లో చేస్తాడు. సి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 60 డేస్లో చేస్తాడు. సో మనం
మొత్తం పని యూనిట్లు కావాలి అంటే ఈ మూడిటి ఎల్సిఎం తీసుకోండి. సో మొత్తం ఎంత అవుతుంది 60. సో ఏ ఫస్ట్ డే చేసే పని ఎంత 20ని దేంతో మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది 3. 30ని దేంతో మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది 2తో. 60ని దేంతో మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది 1తో. సో ఇక్కడ చూడండి మనకు ముగ్గురు ఎట్లా 3 రోజుల పని. సో 1 2 3. ఫస్ట్ రోజు ఎవరు చేసిరండి ఏ ఎన్ని రోజులు చేసిండు 3 రోజులు చేసిండు ఏ మొత్తం. సో థర్డ్ డే ఎవరు చేసిర్రు ఏతో పాటు బి అండ్ సి చేసిర్రు. ఇది క్వశ్చన్ మనకు. సో ఇటు ఈ విధంగా చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది. సో ఏ చూడండి ఇక్కడ 3 days అంటే ఏ 3 రోజులు చేసిండు ఇక్కడ అంటే 3 3 9. లేకుంటే ఇక్కడ చూడండి 3 3. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 3 + 2 5 + 6 మొత్తం ఎంత అండి ఇక్కడ యాడ్ చేస్తే మొత్తం పని ఎంత అవుతుంది ఇక్కడ 12 యూనిట్స్ అవుతుంది. సో 3 daysలో 12 యూనిట్స్ పని కంప్లీట్ అవుతుంది. సో మనకు మొత్తం పని యూనిట్స్ ఎన్ని ఉన్నాయి 60. సో ఎన్ని డేస్ పడుతుంది అంటే మనకు 12ని దేంతో మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది ఇంటూ 5 days కాబట్టి. సో ఒక్క యూనిట్లో మనకి ఏముంది ఎన్ని డేస్ ఇక్కడ 3 days. సో 5 × 3 15 days ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఇది 15 days అవుతుంది ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చూడండి ఏ ఒంటరిగా ఒక పనిని 200 daysలో పూర్తి చేయగలడు. బి ఒంటరిగా అదే పనిని 100 daysలో పూర్తి చేయగలడు. ప్రతి 3 రోజుల చక్రంలో ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక రోజు పనిచేస్తారు. ఏ మాత్రమే 2వ రోజు పనిచేస్తారు మరియు బి మాత్రమే 3వ రోజు పనిచేస్తారు. పని పూర్తి అయ్యే వరకు ఈ చక్రము కొనసాగుతుంది. పని పూర్తి చేయడానికి ఈ జంటకు మొత్తము ఎన్ని రోజులు పడుతుంది. సో ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ 2024లో అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చూడండి ఏ ఒక్కడైతే ఎన్ని రోజుల్లో చేస్తాడు 200 daysలో చేస్తాడు. సో బి అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు 100 days. సో మొత్తం పని యూనిట్లు కావాలి అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. సో మొత్తం పని యూనిట్లు ఎన్ని అవుతాయి మనకు 200 అవుతాయి. సో 200ని దేంతో మల్టిపుల్ చేస్తే అవుతుంది ఇంటూ 1. సో బిని దేంతో మల్టిపుల్ చేస్తే 200 వస్తుంది ఇంటూ 2. సో ఇతను ఒకరోజు చేసే పని 1, బి ఒకరోజు చేసే పని 2 యూనిట్స్ అన్నట్టు. సో మనకి ఇక్కడ ఎన్ని రోజుల పని ఎట్లా జరిగింది 1 2 3. ఏ విధంగా చేస్తుర్రు ఇక్కడ ఫస్ట్ రోజు ఎవరు చేస్తుర్రు ఏ అండ్ బి. సెకండ్ డే ఎవరు చేస్తుర్రు ఏ మాత్రమే చేస్తుండు. థర్డ్ డే ఎవరు చేస్తుర్రు బి చేస్తుండు. సో ఈ 3 రోజులలో ఎన్ని యూనిట్ల పని అవుతుందంటే ఇక్కడ ఏబి కాబట్టి ఏ 1 + 2 ఎంత అవుతుందండి ఇక్కడ ఇది 3 + 2 ఇక్కడ ఎంత ఏ ఎంత 1 + బి ఎంత ఇక్కడ 2. సో మొత్తం ఎంత అవుతుంది ఎన్ని యూనిట్ల పని అవుతుంది ఇక్కడ 6 యూనిట్స్ పని అవుతుంది. ఎన్ని రోజుల్లో 3 daysలో. సో మనం 6ని మనం దేంతో మల్టిపుల్ చేస్తే నియర్ 200 పోతామంటే మనము దీనికి చూడండి ఇక్కడ ఇంటూ 33 చేయండి. 33 చేస్తే ఎంత వస్తుందండి ఇక్కడ 198 వరకు వస్తుంది. 198 యూనిట్స్ వరకు కంప్లీట్ అవుతుంది. సో మనం 33తో మల్టిపుల్ చేసినామంటే ఇక్కడ ఒక్క యూనిట్లో మనకి ఎన్ని రోజులు ఉన్నాయి 3 days. సో ఇంటూ 3 చేస్తే మనకి ఎంత పని 99 days అన్నట్టు. ఇక్కడ డేస్ అయితేనేమో 99 days. వర్క్ ఎంత అయిపోయింది 198 అవుట్ ఆఫ్ 200. సో ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది మనకు 2 ఉంది. సో ఈ 2 ఎవరు చేయాలి 100th డే వరకు. 100th డే అంటే ఎవరు చేయాలంటే ఇప్పుడు 99 చూడండి 33 అంటే ఇప్పుడు 99 అంటే మనకు సైక్లిక్ కరెక్ట్ అయిపోతుంది ఏబిసి అయిపోతుంది 33. సో 100th డే ఎవరు చేయాలి మళ్ళీ ఫస్ట్ ఇక్కడ ఏబి చేయాలి. సో ఏబి ఎంత చేస్తాడు ఇక్కడ 1 డే వరకు 2 + 1 3. సో ఆ డేస్ అంటే 2/3. సో డేస్ కావాలంటే 99 2/3 days వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.